నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కనీస వేతనాలు చెల్లించాలంటూ విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు 11 రోజులకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వేదికగా గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించేందుకు రోజుకో విధంగా తమ నిరసనలు తెలుపుతున్న అంగన్వాడీలు ఇవాళ జీవీఎంసీ గాంధీ పార్క్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. తెలంగాణ అంగన్వాడీల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని అంగన్వాడీలు దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వై తులసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అలాగే విశాఖ జిల్లా సిఐటియు అధ్యక్షురాలు. ఈ రోజు అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజుకు చేరుకుంది. రాత్రి ఐసిడిఎస్ మంత్రి గారైన ఉషాశ్రీ మేడం గారు అంగన్వాడీల కనీస వేతనం పెంచడం జరగదు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కి రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలంతా కూడా బద్దమన్నారు. ఆ బద్దమండం వల్ల ఈ రోజు నిరసనగా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్, మేము 2 డిమాండ్స్ అంగీకరించాము, మీరు సమ్మెను విరమించి మీ కేంద్రాలకు మీరు వెళ్ళిపోయి మీ విధుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఉషాశ్రీ మేడం చెప్పారు. ఒకవేళ మీరు ఆ మాట మీదే ఉండేటట్లయితే అంగన్వాడీల కనీస వేతనాలే కానీ పెంచలేని పరిస్థితిలో అయితే మీరు మంత్రి పదవి నుండి దిగిపోండి అని చెప్పేసి అంగన్వాడీలందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుంది. మా అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ తీర్చలేనంత వరకు కూడా మేము నిరసనలు తెలియజేస్తూనే ఉంటాము. ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. మేము క్రిస్మస్ పండుగే కాదు, జనవరి 1 సంక్రాంతి పండుగలు కూడా టెంట్ లోనే జరుపుకుందామని నిర్ణయించుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు తెలియజేస్తున్నాము. ఈ రోజు రాస్తారోకోలు చేస్తున్నాము. ఈ అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ తీపి కబురు చెప్తారని చెప్పేసి చాలా ఆతృతగా టీవీల ముందు అందరినీ కూడా కూర్చున్నాము. అయినప్పటికీ కూడా మీరు అంగన్వాడీలు దీక్షలు చేస్తూ ఉంటే వాలంటీర్లకు వేతనాలు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు అంగన్వాడీ తీర్చాలని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.